హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కనుక ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డైలీ నేను ఇంట్లో చేసుకునే పనులను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది యాక్చువల్గా ఎర్లీ మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గేసాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తానన్నమాట. ఇంకా వచ్చేసి గ్యాస్ క్లీన్ చేసేసుకొని ఇంకో బెండకాయలు కట్ చేసుకున్నాను ముందు రోజే. ఇవి వచ్చేసి మా పిల్లలు అదేవిధంగా మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ అనమాట. నైటే క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకుంటాను. ఇంకా రైస్ కూడా కడిగేసానండి లంచ్లోకి. ఫస్ట్ వాళ్ళకైతే లంచ్ అండ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా బెండకాయలు కోసేసుకున్నాను కదా, ఇంకా బెండకాయలు అనేవి పొయ్యి మీద వేసేసాను. ఇంకా ఒక పక్కకేమో రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. ఇంకా రెండు ఆన్ చేశాను అనమాట. రైస్ ఒక 5 to 10 minutes నానబెట్టేసి ఇంకా రైస్ ఆన్ చేసేసాను. ఇది వచ్చేసి ఏంటంటే ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి. రోజు ఇడ్లీ దోశలు తప్ప ఏం చేయట్లేదు, అందుకనే వాటి కోసం ఇలా తయారు చేసుకున్నాను. ఇంకా కొంచెము బెండకాయలు మగ్గిపోయాయండి. ఇంకా మగ్గిపోయిన తర్వాత అందులోకి కారం, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఇది కొంచెం రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే వైట్ బొబ్బర్లు. ఈరోజు స్నాక్గా వైట్ బొబ్బర్లు చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి కొంచెం ప్రోటీన్గా ఇద్దామన్నట్టు నానబెడదామన్నట్టు తీసారనమాట ప్యాకెట్. ఇది ఒక 2 times అయితే కడిగేసుకొని నానబెట్టేసానమాట. మార్నింగే నానబెట్టేస్తాను ఇలా ఏమైనా తయారు చేయాలనుకుంటే. ఇదిగోండి బెండకాయ కూర కూడా దగ్గర పడిపోయింది, అయిపోయింది. బెండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే పులిహోర తాలింపు. ఒక 2 tablespoons ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కూడా వేసేసుకొని నెక్స్ట్ రైస్ కూడా వేసేసుకున్నానండి. అయిపోయింది. పులిహోర కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ సర్దేసేయాలన్నమాట. ఇంకా అదే రైస్లో అందులోకి వెళ్ళి కొంచెం రైస్ పులిహోర చేసేసాను. ఇంకా కొంచెం రైస్ ఏమో వాళ్ళ ముగ్గురికి లంచ్ బాక్స్లోకి అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురికి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా అంతలో మా పిల్లలు లేచేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇంకా ఫస్ట్ ఏంటంటే మా హస్బెండ్ 7:30కి వెళ్ళిపోతారు, అందుకనే ఫస్ట్ తన బాక్స్ పెట్టేశారు. ఎందుకంటే రైస్ కొంచెం చల్లారిపోవాలి. ఇంకా రైస్ ఇవన్నీ చల్లారైపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పులిహోర చేశాను కదా. ఇక ఆ పులిహోరనే మా హస్బెండ్ కొంచెం కష్టంగా తిన్నారు. ఆయనకు మార్నింగ్ దట్టు చల్లగా ఉంది కదా, రైస్ ఐటమ్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి మా పిల్లల లంచ్ బాక్సెస్, అవి కూడా సర్దేశాను. ఇదిగోండి మా పెద్ద పాప రెడీ కూడా అయిపోయింది. జడలు వేయాలి తనకి ఫస్ట్. ఇంకా జడ వేసిన తర్వాత ఆమె టిఫిన్ చేసేస్తుంది. ఈ జడలు ఇప్పుతూ టీవీ చూసుకుంటూ జడిప్పుతుంది. ఇంకో చిన్నదేమో ఫస్ట్ టిఫిన్ చేసేస్తుంది. ఇంకా అంతలో నేను పెద్ద పాపకైతే జడలు వేసేసాను. ఏమో కూడా కొంచెం కష్టంగానే తినేదండి, కానీ బాగానే ఉందనుకుంటూనే తినేసిందనమాట. ఇంకా పెద్ద పాప అయిపోయిన తర్వాత ఇంకా చిన్నదానికి కూడా జడ వేసేస్తున్నాను. ఇంక ఈ పొద్దున పూట మార్నింగ్ ఈ జడలు వేయడం ఒక పెద్ద టాస్క్ అండి. అది కొంచెం ముట్టుకుంటే చూసారు కదా, అని మొత్తుకుంటూనే ఉంటుంది. ఇంక ఈ జడలు వేసేసి బాక్సెస్ అయిపోయినాయి. ఇంకా జడలు కూడా వేసేసినంటే వాళ్ళు రెడీ అయిపోతారు. ఇంక వాళ్ళు రెడీ అయిపోయి కొంచెంసేపు ఒక 10 to 15 minutes కొంచెంసేపు ఆ యూట్యూబ్లో షార్ట్స్ మాత్రం చూస్తారనమాట. కూర్చొని ప్రశాంతంగా ఇంక అన్ని పనులు అయిపోతాయి కదా. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇద్దరు కూర్చొని మంచిగా యూట్యూబ్లో షార్ట్స్ అనేవి చూస్తున్నారు. ఇది వాళ్ళ టైం. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉండడానికి మాత్రమే యూట్యూబ్లో షార్ట్స్ చూడాల్సిందే. ఇంకా బయలుదేరిపోయారు స్కూల్కి. ఎందుకు ఇంటికి వస్తుందండి బస్సు. ఇంకా వాళ్ళే ఎక్కుతారు కిందని. ఎట్లాగో మా కమ్యూనిటీ ముందే అవుతుంది కాబట్టి బస్సు పికప్ డ్రాపింగ్ డైలీ నేనైతే ఏమి వెళ్ళాను, అప్పుడప్పుడే వెళ్తాను. ఇంక ఈవినింగ్ పికప్కి మాత్రం వెళ్తాను కిందికి కంపల్సరీ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా బట్టలు ఉతికేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. మా మేడ్ కూడా వెళ్ళిపోయారండి, ఆమె పని ఆమె చేసుకొని. ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను. ఫస్ట్ తులసి కూడా దగ్గర పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజ గదిలో కూడా పూజ చేసేసుకొని ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి అంటే నేనైతే మార్నింగ్ పులిహోర తినలేనండి. ఇది ముందు రోజుది ఊతప్పం బ్యాటర్ ఉంటే అదే తిందాము అన్నట్టు ఊతప్పం వేసుకుందాం అన్నట్టు రెడీ చేసుకున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నా పూజ అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:20 అవుతుందండి. ఈరోజు చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే పనా వచ్చేసి ఇల్లు ఊడ్చి తుడిచి గిన్నెలు తోమేసి పోతుంది, లేక నా మిషన్ పాడైపోయింది కాబట్టి
ఆ బట్టలు ఉతికి అది చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఆ బట్టలు ఉతికిందేమో స్నానం చేయబుద్ధి కావట్లేదు. ఆ పనామె ఇల్లు తుడిచే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ బట్టలు నానబెట్టేసుకొని బట్టలు ఉతికేసరికి ఆ టైం పట్టేస్తుంది. ఇంకా బట్టలు ఉతికేసి నెక్స్ట్ స్నానం చేసేసి పూజ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట. చూడాలి నా వాషింగ్ మిషన్ ఎప్పుడు బాగైద్దో ఏమో. ఓకేనా, మీరందరూ టిఫిన్ చేశారా? ఇంకా నేను కూడా టిఫిన్ చేయాలి. చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ నేనైతే టిఫిన్ చేస్తానన్నమాట. అవును, మీలో ఎంతమంది కార్తీక దీపం చూస్తున్నారు? మీకు కార్తీక దీపము 1 ఇష్టమా, ఇప్పుడు వచ్చే కార్తీక దీపం 2 నవ వసంతం ఇష్టమా? నాకైతే ఫస్ట్దే బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఆరేసేసాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా సర్వెంట్ ఇక కొంతసేపు ఫోన్ మాట్లాడేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక మా సర్వెంట్ గిన్నెలు తోమేసిపోయింది. కానీ ఇవన్నీ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా సర్దేసుకున్న తర్వాత యాక్చువల్గా మార్నింగ్ నిన్ను బెండకాయ ఫ్రై చేశాను కదా, అది కొంచెం ఉంది నాకు. కానీ ఓన్లీ బెండకాయ ఫ్రైతో అసలు తినబుద్ధి కాదండి. కొంచెం పప్పు అయినా చారైనా చేద్దాం అనుకున్నదే కానీ యాక్చువల్గా మా చిన్నది పప్పు చేయి మమ్మీ అంది. అందుకని ఇంకా పప్పు తీసుకొని ఒక నానబెట్టేసాను అనమాట. ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని టమాటా పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఆ టమాటా పప్పు కావాల్సినవన్నీ ఆ పప్పులో వేసేసుకున్నాను. ఇక పక్కన కొంచెంసేపు చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, పప్పు కూడా మంచి కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని స్మాష్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మంచిగా బెండకాయ ఫ్రై, పప్పు, అదేవిధంగా పాపడతోటి బాగుంటుంది. ఇదిగోండి, పప్పు కూడా పోపు పెట్టుకుంటున్నాను. ఇక ఆ పప్పులో కొంచెం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకుంటే టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఇంగువ కూడా ఎక్కువ వేసుకోవాలి. అదేవిధంగా నేను కొంచెం నూనె కొంచెం నెయ్యి 2 కలిపి పోపు వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెట్లాగో వాళ్ళు ఈవినింగ్ కాబట్టి తినేది అప్పటికి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. పులుపు అవన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇంక అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా లంచ్ అయిపోయిన తర్వాత ఇవి మార్నింగ్ నానబెట్టాను కదా, ఇక వీటిని కూడా చేసేస్తే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు ఇవి కూడా కుక్కర్లో పెట్టేసి కుక్ చేసుకున్నాను. ఒక 2 విజిల్స్ కాదులే కానీ 3 విజిల్స్ అయితే పెట్టాలండి. 3 విజిల్స్ అయితేనే మంచిగా ఉడికిపోతాయి. ఇది కూడా 3 విజిల్స్కి మంచి బొబ్బర్లు అయితే కుక్ అయిపోయాయి అనమాట. కొంచెం మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత ఇక వీటిని కూడా తాలింపు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగో స్నాక్స్గా తినేస్తారు కదా అన్నట్టు ఇక తాలింపు కూడా స్టార్ట్ చేశాను. ఇక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసి ఇక నేను ముందు ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, ఇదిగోండి బొబ్బర్లు వేసేసి కారం, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేసేసాను. ఇక నా స్నాక్స్ ప్రిపేర్ కూడా ఈ రోజుకి మాత్రం అయిపోయిందనమాట. ఇక వచ్చాక వాళ్ళ మంచిగా తినేస్తారు. ఇదేనండి నేను డైలీ ఇంట్లో రోజు చేసుకునే పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, టేక్ కేర్.